మంచిది. అందరూ కూడా ఉత్సవంతో చెప్దాం. అందరూ బాగున్నారా? మంచిది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముందుగా చిన్న క్షమాపణ తెలియచేయాలండి. ఎందుకంటే గడిచిన నెలలో దైవజనులు మేము పెట్టిన మీటింగ్స్కి వచ్చారు. అయితే కనుక ఆ మీటింగ్లో నేను సమయం ఇవ్వలేకపోయానండి. దయతో నన్ను క్షమించాలి అయ్యారు. కానీ నిజంగా పెద్ద మనసు చేసుకుని వాక్యం ఏం చెప్పకుండా జస్ట్ ఉపోద్ఘాతం చెప్పి వచ్చారండి. కానీ అందరికి అదే నచ్చిందంటండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మగారు కూడా అంటున్నారండి, ఆ పాస్టర్ గారు చెప్పింది నచ్చింది నాన్న అని చెప్పేసి. మంచిదండి, నన్ను క్షమించాలి అయ్యారండి. మంచిది, దేవుని చిత్తం. అటువంటి నిరీక్షణ కలిగి ఉన్న చక్కటి ప్రేమ కలిగిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది. ముందుగా నేను ఎవరినో కొంచెం పరిచయం చేసుకుంటానండి. నా పేరు డేవిడ్ అండి. ఇక్కడే ప్రక్కనే మీ అందరికీ తాపేశ్వరం తెలుసు కదండి, తాపేశ్వరం మడతకాజ. ఆ పక్కనే ఉన్న పాలతోడు అనే చిన్న గ్రామంలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నామండి. మా నాన్నగారు నేను కూడా కలిపి మా నాన్నగారితో సహకారిగా ఉంటూ అక్కడ పరిచర్య చేస్తున్నాము. అప్పుడు సాంగ్స్ పాడిన ఆ బిడ్డ నా భార్య అండి. దేవుడు నాకు దర్శన వృత్తిగా ఆ యొక్క కుమార్తె నాకు జత చేశాడు. ఆమె హల్లెలూయా. తన జత చేసిన నాటి నుంచి కూడా దేవుడు తన విలువైన పరిచర్యలను ఇంకా బహుబలంగా వాడుకుంటున్నాడండి. ఆమె హల్లెలూయా. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, భార్య దొరుకుట ఏంటంటే అండి మేకండి. మరి ఎవరు మేక్ అన్నట్టు అర్థమైంది నాకండి, అనిపించింది. మంచిదండి, భార్య దొరికిన వాడికి మేలు దొరికిన వాక్యం సెలవిస్తుంది. దేవుడు నాకు చక్కని నా దగ్గరికి వచ్చిన తర్వాత సేవకురాలుగా మార్చబడలేదు, కానీ ముందుగానే తను సేవకురాలుగా అభిషేకింపబడిన తర్వాత నాకు జత చేయడం జరిగిందండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు ఇప్పటి వరకు కూడా అనేకమైన వాక్యాలు విన్నారండి. నేను ఎంత మాత్రం కూడా యోగ్యుని కాదు, మీ ముందర నిలవబడ్డానికి కూడా యోగ్యత లేనటువంటి వాడిని, చిన్నవాడిని. ఎంత మాత్రము కూడా మీకున్న భక్తిలో కొంతైనా నాకు లేదండి, మీకున్న ఆత్మీయతలో నాకు కొంత కూడా లేదు. కానీ ఎందుకో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రేమ నన్ను ఇలా నడిపించుకుంటూ వెళుతుందని నేను నమ్ముతున్నానండి. చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోదామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మంచిదండి. ఎందుకంటే పరిచయం ఏదో నాకు అందరూ పెద్ద తమ్ముడే పరిచయం అయ్యాడు మా మీటింగ్స్లోని, చూడడం చాలా సంతోషం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి అండి ఒక మాటను మనం చదువుకుందాము. విలాప వాక్యములు